ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ప్రముఖ ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజ్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎంతో సేవాగుణం కలిగిన ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా జీజీహెచ్ కు 140 ఫ్యాన్లు అందించడం అభినందనీయమన్నారు. పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం ఇటువంటి దాతల సహకారంతో విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. నీలపల్లి కామరాజు లాంటి సేవాగుణం కలిగిన వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది దాతల ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ కామరాజుకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని కోరారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ ఆసుపత్రికి 140 ఫ్యాన్లు బహుకరించిన దాత నీలపల్లి కామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, టీడీపీ యువనేత వనమాడి మోహన్ వర్మ, కాకినాడ మినీ గుడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకటరమణ, గాంధీ సెంటనరీ స్కూల్ సెంటర్ ఫ్రెండ్స్ సర్కిల్ జి రాజేష్ ప్రసాద్, ఎస్ తాతాజీ, జి సత్యానందం, వి ప్రసాద్, సురేష్, కె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో ఆయనకి ఎలక్షన్ కాడికి వస్తూనే ఉన్నాడు. సార్ కొనవారు నేను ఏదో ఆర్థిక సాయం చేస్తానండి, మీకు ఎవరికి ఏం చేయాలి చెప్పండి, పేదవాళ్ళకి చాలా మందితో చెప్పి చేపిస్తున్నారు, నేనేదో కూడా చేస్తానండి అని చాలాసార్లు చెప్తాడు. 2 సంవత్సరాలు చెప్తాను. 2 సంవత్సరాలు చెప్తుంటే ఈ ఫ్యాన్లు ఇవ్వాలని చెప్పి మేము వచ్చి ఇంటి దగ్గర రూమ్లో ఆఫీస్లో కూర్చొని ఈ ఫ్యాన్ల గురించి సరే తీసుకుందాం అని చెప్పి కరెక్ట్గా వచ్చాడండి మనవాడు. నేను మాట్లాడుతూ ఈరోజు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ ఫ్యాన్ నేను కొనిచ్చేస్తానని చెప్పేసి నేను కావాలని ముందుకు వచ్చాడు. అయితే ఓకే వెంటనే తీసుకోమని చెప్పేసి మళ్ళీ కంపెనీ వాళ్ళు చెప్తే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు ట్యాక్స్ ఏమీ లాభం లేకుండా మనకి ఇచ్చారు. మళ్ళీ హాస్పిటల్ కట్టే లాభం లేకుండా ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు సాయం చేయడం జరిగింది. సాయం చేస్తున్నారు. అక్కడ ఎవరండి మనవాళ్ళు ఉంటారు, మన బాధితులు అందరూ కరెంట్ బ్యాక్ ఇబ్బంది పడుతున్నారు. అందులో ఎండాకాలం వచ్చింది మళ్ళీ అలాంటి. ఈరోజు P4లో ఈరోజు నీలపల్లి కామరాజు ఈ సహాయం చేసినందుకు మీ తరఫున, నా తరఫున, మన ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున అభినందిస్తాను. కాదు నాకు చాలా మందికి ఈ రోజున మనం చాలామంది వైద్య సేవలు అందిస్తున్నాం. మొన్ననే ఒక పేషెంట్ ఒక పాప 16 కోట్లు ఖర్చు అవుతున్నారు అమ్మాయి బతకాలంటే. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న ఆహుతులందరికీ కూడా అందరికీ నమస్కారం. సో ఈవేళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బృహత్తర కార్యక్రమం అండ్ మంచి కార్యక్రమం తలపెట్టడం అన్నది అభినందనీయం. దీనికి ప్రత్యేకంగా దాత కామరాజ్ గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఈ మంచి పనికి సంకల్పించి వారిని ప్రోత్సహించిన మన సిటీ ఎమ్మెల్యే గారికి, అంటే ఆల్వేస్ ప్రజల మనిషి, ప్రజల క్షేమం కోసం ఆలోచించే మన ఎమ్మెల్యే గారు మనకు ఉండడం అన్నది చాలా అదృష్టం. సో హాస్పిటల్కి ఏంటి అంటే వాళ్ళు వచ్చిన దానికి ఎంత కంఫర్ట్ ఉండాలి పేషెంట్కి అన్నది ఆలోచించి ఈ ఫ్యాన్స్ అన్ని కూడా మనకి డొనేట్ చేయడం అన్నది చాలా అభినందన కార్యక్రమం. దానికి నేను మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హాస్పిటల్ తరఫున ఈ కార్యక్రమం అంతా కూడా సజావుగా నడవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఆయనకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మన ఎన్ఆర్ఐ కామరాజ్ గారు మొన్ననే రీసెంట్గా 8వ తారీఖున మన ఈనాడులో ఒక సంచికి వచ్చిందంటే జీజెస్లో చాలా వరకు ఫ్యాన్స్ అవైలబిలిటీ లేదు, ఫ్యాన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం. ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకెళ్ళిన తర్వాత అది కొండబాబు గారి దృష్టికి రాగానే మా టీం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతవరకు ఫ్యాన్స్ రిక్వైర్మెంట్ అవుతాయని లెక్క రాసుకున్న తర్వాత సీఎంఓ గారిని అడగడం. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని తీసుకొచ్చారో పేద వర్గాల్ని మామూలుగా ధనికులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళని అగ్రవర్ణాలుగా చేయాలనే ఉద్దేశంతో చెప్పినటువంటి ప్రోగ్రామ్ని ఉదాహరణగా తీసుకొని ఎన్ఆర్ఐ కామరాజు గారు 140 ఫ్యాన్లని ఆయన ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మేము ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా కామరాజు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ జనరల్ హాస్పిటల్లో ఫ్యాన్లు లేవని కొరత ఉందని తెలియగానే మా మిత్రుడైన ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు గారు సౌహృదయంతో ఫ్యాన్లు సమకూర్చడం జరిగింది. అలాగే డబ్బులు అందరూ సంపాదిస్తారు, కాకపోతే ఆ పేరు అన్నది కొంతమందికి వస్తుందని ఈ విధంగా మన ఎన్ఆర్ఐ కామరాజు గారు నిరూపించారు. ఇలాగే అందరూ కూడా ముందుకొచ్చి జనరల్ హాస్పిటల్ అభివృద్ధికి తోడుగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ వైద్యులు ఉన్న గూడ్స్ ఆటో